జగనన్న రావాలి. అలాగే మన మహిళల్లోని ఇంకా ఎన్నో పథకాలు పెట్టాలని మహిళలందరూ కూడా తెల్లవారే 6 గంటలకే మన 128, 129 బూతుల్లోని కొట్టుకొని వచ్చి ఓట్లు వేయడం జరిగింది. అలాగే ప్రతి పథకం కూడా పెట్టేది జగనన్న గుర్తించుకొని ఈరోజు వచ్చారంటే మహిళలు చాలా గర్వంగా ఉంది. అలాగే మహిళలకి ఎన్నో పథకాలు ఇచ్చారు కాబట్టి మన జగనన్న మహిళలు అందరూ వచ్చి మళ్ళీ జగనన్న గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుణ్ణి. మనకి ఏంటంటే మన ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గంలో వస్తే మనకి ఎంతో ఇంకా పనులు చేస్తారు. వేరే ఎమ్మెల్యే వస్తే ఎవరు మనకి ఏం చేయరు. అలాగని మన దక్షిణ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గెలవాలని మేమందరం కూడా మహిళలు తెల్లవారు నుండి కూడా ఆ కనకమ్మ తల్లిని, ఆ దుర్గమ్మ తల్లిని, ఆ ఏడుకొండల వారిని కోరుకుంటున్నాం. అలాగే మహిళలకి ఒక అన్నదమ్ముడు వచ్చాడు అనుకోండి గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే ఎవరు వచ్చినా సరే మహిళలు గుర్తించరు, అలాగే కార్యకర్తలు కూడా గుర్తించరు. మా వాసుపల్లి గణేష్ కుమార్ గారు అయితే ప్రతి కష్టం అనే ఇంటికి ముందుండేది మా వాసుపల్లి గణేష్ కుమార్ అన్నయ్యే. అలాంటి అన్నయ్య మాకు రావాలని మేము మహిళలందరం కూడా కోరుకుంటున్నాం. అక్కడ జగనన్న రావాలి. జగనన్న వస్తే మహిళలకి గుర్తించి ప్రతి పథకాన్ని ప్రతి కుటుంబం చేరాలని మన జగనన్న మనకి ఒక గుర్తింపుగా పేద కుటుంబం అంటే తన గుండెల్లో పెట్టుకున్న జగనన్న రావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. అలాంటి జగనన్న కోసం ఏమైనా చేస్తాం, సిద్ధంగా ఉంటాం. జగన్ గారు చేసేది ప్రతి మంచి పని కూడా ఆలోచించి చేశారు. ప్రతి కుటుంబానికి కూడా అన్నీ అందాయా లేదా, అందితే పథకాలు జగనన్ని ఓటేమని అడిగారు. అంతేగాని మీరు ఓటు వేయండి అమ్మా, మీరు తప్పదు నేనే సీఎం అవుతానని చెప్పలేదు. వాళ్ళు గుండెల్లో జగనన్ని ఉండి మేము పథకాలు అందుకున్నామంటే ఓటు వేయండి, లేకపోతే ఓటు వేయద్దని చెప్పారు. అది ప్రతి మనసులోని కూడా ప్రతి మహిళే కాదు ప్రతి జెంట్స్ అన్నదమ్ముల్లో కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ తినేసి అక్కడ వదిలేస్తే రకం అనుకో మన గవర్నమెంట్కి ఇంకా న్యాయం జరగదు. జగనని వస్తేనే మనకి న్యాయం జరుగుతుంది, న్యాయం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవడో షూటింగులు చేసుకున్నవాడిని ఎక్కడో ఉన్నవాడిని ఎట్టారనుకో చాలా చండాలంగా ఉంటుంది. జగనన్న ప్రభుత్వం అంటే దేవుడి ప్రభుత్వం. ఇది జగనన్న ప్రభుత్వం అంటే ఒక దైవం మాకు. అలాంటి జగనన్న మనకు కావాలి. అలాగే ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో ఇప్పుడు 3వసారి కూడా మన పుల్లాంటి సింహం లాంటి మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు వస్తే ఇంకా అభివృద్ధి అవుతుందని మన దక్షిణ నియోజకవర్గం మేమందరం కూడా కోరుకునేది. అలాగే మన మత్స్యకారులకి ఏకైక బిడ్డ ముద్దు బిడ్డ మన వాసుపల్లి అన్నకే మేమందరం కలిసి గెలిపిస్తామని సౌత్ నుండి అంటే గిఫ్ట్గా 38 వాటికి ఇస్తామండి. ఏదైనా వాసుపల్లి గణేష్ కుమార్ గారు చూసే వేస్తారండి జనం. ఎందుకంటే అతను చేసే ప్రతి కార్యక్రమం కూడా జనం గుండెల్లో ఉంది. ప్రజా దర్బార్లు అవనండి, ప్రతి ఇంటికి చావంటే ఇంటికి వెళ్ళి అతను జోబిలో ఇస్తున్నాడు. గవర్నమెంట్ సొమ్ము కాదు, అతని జీతం. ఇంట్లోని కూడా ఆలోచించలేని వ్యక్తి ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి కావాలని మనం కోరుకుంటున్నాం. ఎప్పుడు ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు. నాకు బాగుంటే ప్రజలు నేను బాగున్నాను అనుకునే వ్యక్తి కావాలి మనకి. అలాంటి వ్యక్తిని మేము ఈరోజు నిలబెట్టి గెలిపించుకుంటాం కూడా. టీడీపీ అని అంటే వాళ్ళు ఎర్రితనం. అక్కడ వాసుపల్లి ఎక్కడ ఉంటే ఈ వార్డులు అక్కడ ఉంటే అలాంటి వాసుపల్లి మనకి ఫస్ట్ టీడీపీలో ఉండేవారు. దానివల్ల 2 సార్లు కూడా టీడీపీ గెలిచింది. అలాగని ఇప్పుడు కూడా టీడీపీ వస్తుందని ఇక్కడ ఎవరు ఆలోచించుకొని నిద్రపోవద్దని చెప్పండి. ఇది వైసీపీ వార్డు అవుతుందండి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఇప్పుడు వైసీపీ కాబట్టి ఎమ్మెల్యే గారు ఎక్కడుంటే జనం అక్కడ ఉంటారు. ఎమ్మెల్యే గారు ఎక్కడుంటే జనం కూడా అతని గుండెల్లో ఉంటారు. అలాంటి ఎమ్మెల్యే గారు మాకు కావాలి.